హలో. ఇప్పుడు మనం 4 స్టెప్స్ పపాయ ఫేషియల్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా పల్ప్ అంతా కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 2 స్పూన్స్ పపాయ గుజ్జు, అలాగే రా మిల్క్ తీసుకోవాలి. రా మిల్క్ అయితే మంచిగా వర్క్ అవుతుంది. ఇది ఫస్ట్ స్టెప్, క్లెన్జింగ్. దీన్ని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నప్పుడు మంచి క్రీమీ టెక్చర్ వస్తుంది. చూడండి, లైట్ ఆరెంజ్ కలర్ వస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే మిల్క్ను అవాయిడ్ చేసి హోమ్ మేడ్ రోజ్ వాటర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సెకండ్ స్టెప్, స్క్రబ్. ఇలా పపాయ పల్ప్ తీసుకుని దీనికి మనం ఓట్స్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఓట్స్ అవైలబుల్ లేనప్పుడు బియ్యం పిండిని కూడా తీసుకోవచ్చు. ఇది మంచి స్క్రబ్బింగ్గా యూజ్ అవుతుంది. ఇలా మిక్స్ చేసుకుని ఎక్స్ఫోలియేషన్గా యూజ్ చేసుకోవచ్చు. థర్డ్ స్టెప్, మసాజ్ క్రీమ్. 2 స్పూన్స్ పపాయ పల్ప్, 2 స్పూన్స్ అలోవెరా జెల్. హోమ్ మేడ్ అలోవెరా జెల్ అయితే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చూడండి, ట్రాన్స్పరెంట్ అలోవెరా జెల్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. డ్రై స్కిన్ వాళ్ళైతే వైటమిన్ ఈ క్యాప్సూల్ కూడా ఒకటి యూజ్ చేసుకోవచ్చు. అలాగే లైట్గా 2-3 డ్రాప్స్ ఆల్మండ్ ఆయిల్ కూడా మిక్స్ చేసుకోవచ్చు మసాజ్కి. ఈ మసాజ్ అనేది 15 మినిట్స్ వరకు చేసుకోవచ్చు. ఫోర్త్ స్టెప్ అండ్ లాస్ట్ స్టెప్, పపాయ ప్యాక్. ఇలాగే పల్పు దానికి నేను కొంచెం శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను. దీని ప్లేస్లో ముల్తానీ మట్టి కూడా యూజ్ చేసుకోవచ్చు. ముల్తానీ డ్రై స్కిన్ వాళ్ళకు సూట్ అవ్వదు. ఇలా ఇప్పుడు కొన్ని డ్రాప్స్ కావాలనుకుంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పపాయ ఫేషియల్ అనేది డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళకు, తర్వాత పిగ్మెంటేషన్కి, బ్రైట్నెస్కి మంచిగా వర్క్ అవుతుంది. ఫ్రూట్ ఫేషియల్ అన్నిట్లో కూడా ద బెస్ట్ పపాయ ఫేషియల్. మీరు సలూన్లోనూ అలాగే క్లినిక్స్కి వెళ్ళి ఫ్రూట్ ఫేషియల్ చేసుకోవాలనుకున్నప్పుడు బ్యూటీషియన్ని కానీ కాస్మెటాలజిస్ట్ని కానీ అడిగి మరీ ఇలా పపాయ ఫేషియల్ చేయించుకోండి. క్రీమ్స్తో పాటు రియల్ పపాయ పల్ప్ యూస్ చేసి ఫేషియల్స్ చేయించుకోండి. దానివల్ల బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇలా ఫ్రీక్వెంట్గా 3-4 టైమ్స్ చేసుకున్నప్పుడు రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. నెక్ బ్లాక్నెస్ ఉన్నా కూడా ఈ పపాయ అనేది మంచిగా వర్క్ అవుతుంది. ఇవ్వండి, ఇలా 1 2 3 4
ఫస్ట్ క్లెన్జింగ్, నెక్స్ట్ స్క్రబ్బింగ్, థర్డ్ మసాజ్, ఫోర్త్ వన్ ప్యాక్. చూడండి, ఇలా. ఇప్పుడు మనం స్క్రబ్బింగ్ చేసుకున్నాం. అలా ఒక స్టెప్ అయిన తర్వాత క్రీమ్ అంతా వైప్ ఆఫ్ చేసుకుని నెక్స్ట్ సెకండ్ క్రీమ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇది మసాజ్ క్రీమ్. ఇలా సర్క్యులర్ మోషన్స్ అప్వర్డ్స్లోనే చేసుకోవాలి మసాజ్ అనేది. ఫేస్కి అప్వర్డ్స్లో చేసుకోవాలి మసాజ్. అప్పుడు స్కిన్ టైట్నింగ్ కూడా ఉంటుంది. ఇలా మసాజ్ చేసినప్పుడు మనకు స్కిన్లోంచి ఆయిల్నెస్ అనేది బయటకు వస్తుంది, మంచి ఆయిలీ తెలుస్తుంది స్కిన్. అప్పుడు మనం ఇచ్చిన మసాజ్ అనేది వర్క్ అయిందా లేదా అని తెలుస్తుంది. అలా స్లో